హాయ్ హలో వెల్కమ్ టు సీఎం టీవీ. బ్రహ్మంగారి మఠం కేంద్రంగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. సాధారణంగా అభివృద్ధి జరగలేదని నాయకులపై విమర్శలు రావడం చూస్తుంటాం. కానీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సొంత నిధులతో అభివృద్ధి చేసినా కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే బ్రహ్మంగారి మఠం 5 రోడ్ల కూడలిలో గత 5 ఏళ్లుగా బస్ షెల్టర్ లేక భక్తులు స్థానికులు పడుతున్న ఇబ్బందులపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత నిధులతో బస్ షెల్టర్ నిర్మించి ప్రజలకు నీడను కల్పించారు. ఈ చొరవ నిజంగా అభినందనీయం. అయితే ఆ బస్ షెల్టర్ కు PSK బస్ షెల్టర్ అని బోర్డు పెట్టడంపై స్థానికుల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఆ బస్ షెల్టర్ కు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే కొత్త వారికి, ఇతర ప్రాంతాల భక్తులకు PSK అంటే ఎవరో, ఆ పదానికి అర్థమేంటో తెలియదు. ఇలా షార్ట్ కట్ పేర్లతో గందరగోళం సృష్టించే బదులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బస్ షెల్టర్ అని పేరు పెట్టి కింద స్పష్టంగా దాత ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అని పూర్తి పేరు రాస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆయన సొంత నిధులతో చేసిన సేవ కొత్త వారికి కూడా స్పష్టంగా అర్థమవుతుందని, దాతగా ఆయనకు మరింత మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. కేవలం అధినేత మెప్పు పొందడం కోసం స్థానిక నాయకులు, అనుచరులు ఇలాంటి పొడి అక్షరాలతో పేర్లు పెట్టి ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెస్తున్నారని ఒక వర్గం వాదిస్తుంది. మరోవైపు సొంత సొమ్ముతో ప్రజా ప్రయోజనం చేకూర్చినప్పుడు దాత పేరు ఉండడంలో తప్పేముందని, ఆలయాలలో దాతల పేర్లు ఉండడం సహజమే కదా అని ఎమ్మెల్యే మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మనం పరిశీలిస్తే ప్రజల సమస్యను తీర్చిన ఎమ్మెల్యే దాతృత్వం ఎంత గొప్పదో, ప్రజల సెంటిమెంట్ ను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. PSK లాంటి పొడి అక్షరాల కంటే దైవనామానికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అని పూర్తి పేరును గౌరవప్రదంగా ప్రదర్శించేలా ఒక సమన్వయ నిర్ణయం తీసుకుంటే ఈ వివాదానికి శుభం కాదు పడుతుంది. నాయకులు, కార్యకర్తలు పంతాలకు పోకుండా బ్రహ్మంగారి మఠం క్షేమం కోసం ఆలోచించడమే ఇప్పుడు సమంజసం.